ఇంకా ఈ డిస్పారిటీని, ఇంకా ఈ గ్లోబల్ ట్రేడ్ లో ఉన్న డిస్పారిటీని హైలైట్ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఒక్కటే రష్యాతో చాలా హై ట్రేడ్ చేస్తా ఉంది అని చెప్పి నంబర్స్ చెప్పింది. ఏమందంటే 2024 లో యూరోపియన్ యూనియన్ యొక్క బైలేటరల్ ట్రేడ్ 67.5 బిలియన్ ఉంది. అదే 2023లో సర్వీసెస్ సంబంధించిన ట్రేడ్ చూస్తే కనుక 72 బిలియన్ ఉంది. సో ఈ ట్రేడ్స్ మాత్రం మీకేం కళ్ళకి కనిపించో, భారతదేశం చేసే ట్రేడే చాలా మీకు కనిపిస్తుంది అని చెప్పి క్రిటిసైజ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా యూరోపియన్ యూనియన్ ని భారతదేశాన్ని ట్రేడ్ విధంగా కంపేర్ చేస్తుంటే యూరోపియన్ యూనియన్ యొక్క కమర్షియల్ ట్రేడే భారతదేశానికి సంబంధించి మొత్తం ట్రేడ్ అన్ని రకాల ట్రేడ్స్ తో రష్యాతో పోల్చుకుంటే జస్ట్ యూరోపియన్ యూనియన్ యొక్క కమర్షియల్ ట్రేడే చాలా ఎక్కువ ఉంది అని చెప్పి కంపేర్ చేస్తూ యూరోపియన్ యూనియన్ వర్సెస్ భారతదేశము ట్రేడ్ రష్యాతో ఏది ఎక్కువ ఉంది అని చెప్పి చెప్పింది. యూరోపియన్ యూనియన్ కదా అసలు ఈ నాటోలో జాయిన్ అవుతానంటే రష్యాతో గొడవ పెట్టుకుంటా ఇట్లా మొత్తం యూరోపియన్ యూనియన్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్లేయర్. అదే చేస్తుంది ట్రేడ్. మరి భారతదేశం మీద ఎందుకు ఏడుస్తున్నారు వీళ్ళు?